ఎక్కడ చూసినా ఏ కూరగాయ కొనాలన్నా జేబు భారమే తప్ప కనిపించడం లేదు. ముఖ్యంగా టమాటా ధరకు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. కొన్ని రోజులకు ముందు రైతు బజార్లో కిలో టమాటా 10 రూపాయలకి దొరికేది. ఇప్పుడు అదే టమాటా బహిరంగ మార్కెట్లో కిలో 50 రూపాయల దాకా చేరుకుంది. రైతు బజార్లో మాత్రం ఇదే కిలో 28 రూపాయలకు అందుబాటులో ఉందని అధికారులే చెప్తున్నారు. టమాటా మాత్రమే కాదు, ఉల్లిపాయల పరిస్థితి అంతే. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధర 55 నుంచి 60 రూపాయల మధ్య ఉంది. రైతు బజార్లో మాత్రం గరిష్టంగా 25 రూపాయలకి విక్రయిస్తుండడం కొంత ఊరటనిస్తోందని వినియోగదారులు చెప్తున్నారు. వంకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయలు కూడా అంతే రేట్లు. వంకాయ కిలో 48 రూపాయలు, దొండకాయలు 46, బీరకాయ 40 రూపాయలు దాటేశాయి. ఒక బంగాళాదుంప మాత్రమే కాస్త రాయితీగా ఉండగా మిగతావన్నీ జేబుకు భారం పెడుతున్నాయి. కూరగాయల ధరలకు ఈ పెరుగుదలకు కారణం ఏంటనడితే వర్షాలు ఎక్కువ లేదా చాలా తక్కువ ఉండడమే ప్రధాన కారణమని ఓ ప్రముఖ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావం ఉండడంతో సరఫరా తక్కువైందని, అందుకే ధరలు పెరిగాయని చెప్పారు. ఇప్పట్లో ఈ పరిస్థితి మారేలా కనిపించడం లేదని, వర్షాలు తగ్గే వరకు అలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇకపై ప్యాడీ సీజన్ కి విస్తృతంగా వరి నాట్లు సాగుతున్నందున రైతులు కూరగాయల సాగుని కొంచెం తగ్గించారని వివరించారు. కొంత భూమిని వరికి, కొంత కూరగాయలకు మేటుగా విభజిస్తుండటంతో సరఫరా కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పారు. వర్షాలు కొంత తగ్గితే కూరగాయల దిగుబడి మళ్లీ రానున్న రోజుల్లో స్థిరమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో రేట్లు ఇలా భగ్గుమంటున్నా రైతు బజార్లు మాత్రం సామాన్యులకు కొంత భరోసా ఇస్తున్నాయి. సరళమైన ధరలకు కూరగాయలు దొరకడం వల్ల ప్రజలు ఎక్కువగా రైతు బజార్లకే వస్తే బాగుంటుందని సూచించారు. కొంచెం ఇబ్బంది పడ్డా రైతు బజార్లకు వెళ్లి సరుకులు కొనుగోలు చేస్తే గృహ ఖర్చులు కొంత తగ్గుతాయని హితవు చెప్పారు. అసలు పరిస్థితి చూస్తే కొంతకాలం రైతు బజార్లే మార్గమని స్పష్టమవుతోంది. బహిరంగ మార్కెట్లో రేట్లు జోరుగా ఉండేలా లేదా చెప్పలేం, కానీ రైతు బజార్లు అందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్తున్నారు.